మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్, కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం. ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్, పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రతి ఇంటికి పథకాలు జగన్ గణతే, మరోసారి ఆశీర్వదించండి. కార్యకర్తల సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వెల్లడి. పవన్ వ్యాఖ్యలు హాస్యాస్పదం, తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు. మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్లపై ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్. ఎన్నికల దృష్ట్యా సెబ్ అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి. సమీక్షా సమావేశంలో ఎస్ఈబీ జాయింట్ కమిషనర్ టి నాగలక్ష్మి. నగరంలో అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు. శాంతి, సమానత్వం, సోదర భావాలకు పునాది వేసే పండగని పేర్కొన్న ముస్లిం పెద్దలు. ఎన్నికల సునామీలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయం. ప్రచారంలో టీడీపీ మేనిఫెస్టో పత్రాలను అందిస్తూ
సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్న బడేటి చంటి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఏలూరు ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు. ఏలూరు నగరంలోని 17వ డివిజన్లో ఆయన వైఎస్ఆర్సీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ పాము పద్మా శామ్యూల్ మరియు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో సమావేశానికి విచ్చేసిన ఆళ్లనానికి ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆళ్లనాని మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. చంద్రబాబు మోసపూరిత హామీలిస్తూ మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టేందుకు కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ బీసీఎల్ జిల్లా అధ్యక్షులు గంటా ప్రసాదరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఇడా చైర్మన్ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నోకపయ్య సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవి, పార్టీ నాయకులు మంచు మైబాబు, పటగర్ల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. నేను నాని గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. మన ప్రాంతంలో ఏదైనా ఒక మన మహిళా సోదరు ఇంటికి కూడా గడప వరకు మన ప్రభుత్వం వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు చేరువుగా తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా అక్కడ సమావేశం ఏర్పాటు చేయమని ఆ కార్యకర్తలందరూ కూడా సతీమణి దురదృష్టవశాత్తు కొద్ది కాలం క్రితం ఆవిడ పరంపదించడం మనకు అందరికీ కూడా తెలుసు. ఆవిడ ఇద్దరు కలిసి నన్ను ప్రతి ఎన్నికల్లోనూ ఆయన చంద్రబాబు నాయుడు మాదిరిలా అంటే నేను ఎందుకు ప్రస్తావిస్తానంటే ఇది రాజకీయ విమర్శ మాత్రమే కాదమ్మా. మీరు ఆలోచించేయండి, గతంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి ఆయన ఇచ్చినటువంటి ఏ హామీనైనా 100కి 100 అమలు చేసినటువంటి పరిస్థితి అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడైనా ఉందా? ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చాడు అంటే అది కేవలం ప్రజలను మోసం చేయడానికి, మోసం చేసి ఓట్లు దండుకోవటానికి మాత్రమే తప్ప అది చిత్తశుద్ధిగా నిజాయితీగా ఇచ్చిన ప్రజలకు మాట ఇచ్చాను, ఇచ్చినటువంటి మాట వాగ్దానం నాకు దైవవాకుతో సమానం అని భావించి ఏనాడైనా ప్రజలకు ఇచ్చినటువంటి మాటను ఆయన నిలబెట్టుకున్న సందర్భాలు ఏదైనా ఉన్నాయా గతంలో? ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించేయండి. ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లలు డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను అందరూ కూడా మా పేద ప్రజల పిల్లలు కూడా వారు కూడా అటువంటి అవకాశాలు పొందగలుగుతారు. లేకపోతే కూలీ నాలి చేసుకునేటువంటి మాలాగానే మా పిల్లలు కూడా కూలీలుగానే మిగిలిపోతారు. రిక్షా కార్మికులుగా ఉన్నటువంటి మా పిల్లలు కూడా మళ్ళీ రిక్షా కార్మికులుగానే మిగిలిపోతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మా పిల్లలు కూడా ఇతర ఈ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వారి పిల్లలు ఏ విధంగా వారు డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను ఐఏఎస్ అధికారులు గాను భావి భారత పౌరులు గాను వారు తీర్చిదిద్దుతా ఉన్నారు. అదే విధంగా మా పిల్లలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో వారి భవిష్యత్తు కూడా తీర్చిదిద్దుతాడు జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ ఒంటరి పోరాటంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈ నెల రోజులు భాగస్వాములయ్యేలా మీరందరూ కూడా గురుతరమైనటువంటి బాధ్యతను తీసుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేయడానికే ఈ రోజు మీ సమక్షంలోకి రావటం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఆ విధంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటానికి సిద్ధంగా ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ 4 మాటలు మీతో మాట్లాడేటువంటి అవకాశం కలగజేసినటువంటి స్థానిక పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. చాలా ఘనమైన విజయాన్ని ఇక్కడ సాధించి పెట్టాం ఫ్యామిలీ గారికి. దానికి కారణం నాని గారే. మనకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. సరే, ఇక్కడ ఇంకా ఎక్కువ విషయాలు ఎక్కువసేపు నేను మాట్లాడటానికి సమయం తీసుకునేది కాదు. 4 మాటలు. ఒకటి, నాకు 94 సంవత్సరాలు చెప్పాను కదా, నా జీవితంలో నాని గారు లాంటి పొలిటీషియన్ చూడలేదు. సమాజంలో కూడా ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు. అందుకనే చాలా చిన్నవాడైనప్పుడు కూడా ఆయన నాయకత్వాన్ని నేను వాటి కూడా నడుస్తానంటే ఎందుకంటే ఉదాహరణ మీకు ఏం కావాలి. నాని గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాడు అప్పులు పాలయ్యాడు. చాలా మంది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. అప్పుల పాలు అలానే అమ్మ ఒడ్డీ లాంటి స్కీములు పెట్టి
పేద ప్రజలకి ఎనలేని సేవలు అందిస్తున్నాడు ఆయన. దానికి అండగా నిలబడ్డారు మన నాని గారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధినేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అసంబద్ధ ప్రేలాపనలు మానుకోవాలని ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ హితవు పలికారు. ఏలూరులోని సునీల్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తణుకులో జరిగిన బహిరంగ సభలో తన తండ్రి కారుమూరి నాగేశ్వరరావుకి తనకు 2 స్టీల్ ప్లాంట్ కంపెనీలు ఉన్నాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపించారని, తమకు హైదరాబాద్లో కంపెనీలు ఉంటే ఆ కంపెనీలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల పేరు మీద రాస్తామని తెలిపారు. తమ మీద గాని, తమ కుటుంబ సభ్యుల పేరు మీద గాని కంపెనీలు ఉన్నాయని నిరూపిస్తే చాలు, తన తండ్రి రాజకీయాల నుండి విరమించుకుంటారని, నిరూపించలేకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా అని ఆయన సవాల్ విసిరారు. ఏదైనా ఆరోపణ చేసే ముందు ఆలోచించుకోవాలని అన్నారు. తన తండ్రి 2 సార్లు తణుకులో శాసనసభ్యులుగా పనిచేశారని, అయినప్పటికీ తాను తండ్రి పేరు ఏనాడు ఉపయోగించుకోలేదని చెప్పారు. యువతకు ఆదర్శంగా ఉండాల్సిన పవన్ కళ్యాణ్ యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఆరోపణలు చేయకూడదని అన్నారు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సవాల్ను స్వీకరిస్తున్నానని, బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఏదైతే తణుకు గురించి అన్నీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది నిన్న రాత్రి ప్రెస్ మీట్లో, అలాగే నా గురించి కూడా మాట్లాడారు. కాబట్టి ఏదో తణుకులో నేను కూడా ఏదో దోచేసుకున్నట్టుగా మాట్లాడారు. అలానే ఏవో హైదరాబాద్లో 2 స్టీల్ ఫ్యాక్టరీలు కట్టేసుకున్నామంట తణుకులో దోచేసుకుని, అలానే ఇంకేవేవో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తున్నానండి, ఒక 33 ఏళ్ల యువకుడిని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు. అది కూడా ఒక బీసీని కాబట్టి. ఈరోజు క్రెడిబిలిటీ గురించి మాడితే, ఒక లీడర్షిప్ క్రెడిబిలిటీ గురించి మాడితే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతాము, ఓట్లు లేకపోతే తెలిసినా కూడా మీ కొంతమందికి, నలుగురికి మీకు సీట్లు ఇవ్వలేము అని మొహం మీద చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మీరు తణుకులో చూస్తే ఒకలాగా, మన విజయవాడ పోతిన మహేష్ గారిని చూస్తే ఒకలాగా, ఎవరైతే మీకోసం బట్టలు చించుకుని మీకోసం కష్టపడి తిరిగిన వాళ్ళు, మీరు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుకున్న వాళ్ళనే మీరు ముంచేస్తే రేపు మీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారండి? నా వయసు 33 ఏళ్ళు, నాతో చెప్పించుకుంటారండి మీరు? అసలు ఇది రాజకీయమా? వ్యక్తిగతంగా ఎందుకు వెళ్తున్నారు? ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్. మరి నా ఛాలెంజ్ స్వీకరించండి. మరి ఆ ఫ్యాక్టరీలు ఎక్కడో 2 చూపించండి నాకు. చూపించి అవి నా పేరు మీద కానీ, మా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ, ఎవరి పేరు మీద ఉంటే అది మీకు గిఫ్ట్గా ఇచ్చేస్తాం. ఇచ్చేసి మేము రాజకీయాల్లోంచి వైదొలుగుతాం, మేము మా కుటుంబ సభ్యులు అందరం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఫుల్ వీడియో ఏదైతే కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక ఆకతాయిని ఎర్రిపప్ప అని తిట్టింది, ఆ ఒక్క 1 సెకండ్ వీడియోని 15 సెకండ్స్ రిప్లై చేసేసి అదొక్కటే అన్నట్టు చూపించారు. కానీ ఎన్నోసార్లు వివరణ ఇచ్చి ఆ వీడియో కూడా చూపించడం జరిగింది. రైతులతో మాట్లాడుతూ డిస్టర్బ్ చేసిన వాళ్ళని తిట్టారు, ఒక తాగుబోతుని తిట్టారు. అంతే తప్ప ఆయన రైతులకి ఎంత అండగా ఉంటారో, ఆయన రైతుల పక్షపాతని అందరికీ తెలుసు. మరి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో మరి ఈసారి ఏదైతే రైతు మన ధాన్య సేకరణ ఉందో అది దళారీ వ్యవస్థ లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి, మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మరి కారుమూరి నాగేశ్వరరావు గారు ఇవన్నీ రైతులకి గిట్టుబాటు ధర వచ్చేలాగా మరి కష్టపడి పనిచేయడం వల్ల ఈరోజు రైతులకి గిట్టుబాటు ధర వచ్చింది. అలానే ఇన్పుట్ సబ్సిడీలో కానివ్వండి, ఇన్సూరెన్స్లో కానివ్వండి, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చేసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మరి అందరూ కానీ, వ్యవసాయ మంత్రి గారు కానీ అంతా రైతులకు మంచి జరిగేది చేశారు. మరి ఈ ప్రభుత్వంలోనే మంచి జరిగింది. వివిధ వ్యాపార సంస్థలు కానివ్వండి, మన గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంది మన ఏలూరు పార్లమెంట్లో కాబట్టి నేను ఒక ప్రణాళికతో ముందుకెళ్ళి, అలానే ఒక ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఒక సెమినార్ లా కండక్ట్ చేసి లోన్స్ గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి చాలా సబ్సిడీస్ ఉన్నాయి. కానీ యువతలకి తెలియదు అది. అవి వాళ్ళకి తెలియపరిచేలాగా వివిధ వ్యాపార సంస్థల పెద్దలతో మాట్లాడి జాబ్ మేళాస్ ప్లస్ ఈ సెమినార్స్ కండక్ట్ చేసి వాళ్ళకి అవగాహన వచ్చేలాగా, రేపొద్దున ఉట్టి జాబ్సే కాదు, ఇప్పుడున్న జనరేషన్ జాబ్స్ క్రియేట్ కూడా చేయాలి.
సో వారు బిజినెస్ వ్యాపారాలు చేసి కొత్త వ్యాపారాలు పెట్టి రేపు ఎదిగేలాగా నేను ఒక ప్రణాళికతో ఒక సెమినార్స్లా కండక్ట్ చేసి వారికి ఉపయోగపడేలాగా నేను ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సామాజిక మార్పు కోసం తన జీవిత కాలాన్ని త్యాగం చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే ఆదర్శనీయులని జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ తెలిపారు. జ్యోతిబా పూలే 197వ జయంతి వేడుక జాతీయ బీసీ సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు లక్కోజు రాజగోపాలాచారి ఆధ్వర్యంలో ఏలూరులో ఘనంగా నిర్వహించారు. జూట్ మిల్ సెంటర్లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల మహిళలకు చదువు ఎంతో అవసరమని గుర్తించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని తెలిపారు. జ్యోతిబా పూలేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకుని ప్రజా సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన ఆలోచనల ప్రభావంతో విద్య, వ్యవసాయం, కుల వ్యవస్థ, వితంతువులకు చేయూత, మహిళలకు విద్య, అస్పృశ్యత నివారణ వాటిపై ఎక్కువ ప్రభావం చూపించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు ఉక్కుసూరి గోపాలకృష్ణ, ఘంటసాల వెంకటరమణ, విఠల్ కుమార్, బి వెంకట్రావు, మార్గాని అనిల్, పాతివలస రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జాతీయ సంక్షేమ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు 197వ జయంతి జ్యోతిరావు గారి పూలే జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఆయనకి పూలమాల వేసి మేమందరం కూడా ఆయన గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఆయన చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలి, అందరూ కూడా సమానమే అని చాటి చెప్పిన వ్యక్తి పూలే గారు. మన జగనన్న విద్యకి ఎంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందో అదేవిధంగా వైద్యానికి కూడా అదేవిధంగా కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బీసీలను కూడా ఆయన గుర్తించి ఈరోజు ప్రతి పదవుల్లో కూడా బీసీలకి మంచి మంచి పదవులు ఇవ్వడం, బీసీలని గుర్తించడం జరుగుతుంది. కాబట్టి మహాత్ములు అందరినీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని అదేవిధంగా ఈరోజు మన జగనన్న కూడా ముందుకి నడుస్తున్నందుకు జగనన్నకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజుని జ్యోతిరావు గారి పూలే జయంతిని మేము అందరం కూడా జరుపుకోవడం, మా నాయకులందరితో కూడా జరుపుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన బీసీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం అంటే ఈ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గోపి గారికి మరియు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారు ఒక బీసీ వర్గాలకే చెందినవారు కాదు, ఇది సమాజం అందరికి కూడా చెందినవారు. ఎందుకంటే ఆయన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కరే గురువుగా సంబోధించారు. అలానే ముఖ్యంగా ఈ బీసీలతో పాటు బడుగు బలహీన వర్గాలతో పాటు ఓసీల్లో ఉన్న స్త్రీలకు కూడా సమానమైన హక్కులు కల్పించడంలో స్త్రీ విద్య పట్ల కూడా ఆయన ఎంతో శ్రద్ధ చూపించారు. ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల ఇదే ప్రేమను కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మా బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా 197 జ్యోతిబా పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆ మహానుభావుడు పోరాటం వల్లే ఈ రోజున మా బీసీలు చదువుల్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి ముందు ఉన్నారంటే ఆ పూజ్య దంపతులు కృషి వల్లే ఈ రోజున మేము ఇలాగా అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నాం. అలాగే ఈ రోజున వారి కన్నా కలలను మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ఏలూరు ఎమ్మెల్యే ఆల్నాని గారు కూడా బీసీల పట్ల అదే ప్రేమ, వాళ్ళు సూచించిన మార్గాల్ని ఆచరిస్తూ ఈ రోజున రిజర్వేషన్లు ఖచ్చితంగా మా బీసీలకి ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి, ఆల్నాని గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై బీసీ, జై జై బీసీ.
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో ఇప్పటి వరకు ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తీసుకుంటున్న చర్యలను గురించి జాయింట్ కమిషనర్ నాగలక్ష్మి సమీక్షించారు. ఏలూరు జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఇప్పటి వరకు జిల్లాలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలపై తీసుకున్న చర్యలను గురించి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు వివరించారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సమర్థవంతంగా ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలను అనుసరించి విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. రాష్ట్ర జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడిన చెక్పోస్టుల వద్ద మరియు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ మద్యము, నాటుసారా మరియు నగదు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు నిర్వహించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డీఎస్పీ కె జనార్దన్ నాయుడు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గణపతిరావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, ఏలూరు, జంగారెడ్గూడెం, చింతలపూడి, నూజివీడు, పోలవరం, కైకలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్లు మరియు ఎస్ఐలు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు 24 hours కూడా ప్రమోట్ చేస్తూ దగ్గర వాళ్ళని కష్టంలో తీసుకోకుండా 3 వారెంట్స్ అంటే మనం ఎలక్షన్ ప్రతిసారి మనం పోలీస్ ఆఫీసర్స్ యొక్క కోఆపరేషన్తోనే మనం ముందుకు వెళ్ళాము. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అంటే మన చాలా మంచి పనులు కూడా చేసి ఎలక్షన్ కమిషనర్స్ యొక్క అప్రిసియేషన్స్ కూడా మనం తీసుకోగలిగినాము. కానీ అంటే ఇప్పుడు స్పెషల్గా మనం వాళ్ళతో అప్పుడు వేరే డిపార్ట్మెంట్స్ అయినప్పటికీ వాళ్ళ కోఆపరేషన్ తీసుకొని మనం ఎన్నో సర్వీస్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు వాళ్ళ యొక్క కోఆపరేషన్తో నేను చాలా సక్సెస్ఫుల్ అయ్యాను, మీరు అందరికీ తెలుసు. అదేవిధంగా వాళ్ళతో కలిసి మనకు చేసే అవకాశం ఇప్పుడు వచ్చినందుకు ఎస్పెషల్లీ మన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు మనందరం కలిసి కట్టుగా ఏ విధంగా మనం దీన్ని అంటే ఈ యొక్క 1 month ని సక్సెస్ఫుల్ గా ఏ విధంగా చేస్తామో అనేది మనందరికి తెలుసు. పోలీస్ ఆఫీసర్స్ యొక్క సహకారం, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ యొక్క సహకారంతో మనం ముందుకెళ్తే సక్సెస్ఫుల్ గా అయిపోతుంది ఎలక్షన్స్. కానీ ముఖ్యంగా మనం ఈ టైంలో చేయాల్సిన పనులు మన కమిషన్ సార్ చెప్పినట్టు సీజర్స్ అనేది 10-fold క్రాస్ అవ్వాలి. మనం సీజర్స్ చేసే ప్రతి సీజర్స్ టార్గెట్ మనకు మినిమం 10-fold క్రాస్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి ఎస్పెషల్లీ 109, 110 సిఆర్పిసి బైండోవర్స్ ఉన్నాయి కదా, ఆ బైండోవర్స్ జాగ్రత్తగా ఇప్పుడు కూడా ఎంత మాక్సిమం చేస్తే అంత మనకు మంచిది. ఏలూరు నగరంలో రంజాన్ పండుగను ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పేదలకు దాన ధర్మాలు చేశారు. గురువులు పవిత్రమైన ఖురాన్ చదివి అర్థాన్ని వివరించారు. ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో కఠోరమైన దీక్ష చేపట్టిన ముస్లింలు లోక కళ్యాణార్థం ప్రార్థనలు చేశారు. إياك نعبد وإياك عليهم غير المغضوب عليهم قدمت لغد ولا تكونوا كالذين نسوا الله فانساهم لو السلام عليكم
जो है चांद ना दिखाने की जरूरत है, चांद को शवाल की मुझे मालूम नहीं है। मतलब ये कि कोई रेस्ट लेना, जूते लेना, बस इतने मसरूफ है। मुझे कहा मुझे नहीं, हमसे आपको घर के पास अपने कमरे के अंदर मौजूद है। अल्लाह हमारे खताओं को दरगुजर फरमा, अल्लाह हमारे हाथ के नमाज पढ़ने को कबूल ईद उल फितर के मौके पर तमाम मुसलमानों को खुसूसन और पूरे एलूर के इंसानों को अमूमन मुबारकबादी दी जाती है और हम ये उम्मीद करते हैं अल्लाह की ज़ात से कि यह हमारी ईद सब के लिए, पूरे इंसानों के लिए रहमत का बाइस बनेगी, हर किस्म के बलाओं से बचाने का, वबाओं से बचाने का सबब बनेगी इंशाअल्लाह। आमीन। ఏలూరు కర్బలా మైదానంలో మరి ముస్లిం సోదరులందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ 30 దినాలు ఉపవాసాలు ఉండి ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉపవాసంలో ఉండి చాలా క్లిష్టమైన ఎండల్లో కూడా ఉపవాసాలు ఉండి ఎంతో ఉత్సాహంగా ఈరోజు పండుగ జరుపుకున్న శుభ సందర్భంలో ఏలూరులో ఉన్న ముస్లింలకి, హిందువులందరికీ, క్రిస్టియన్స్కి అందరికీ కూడా మా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, స్త్రీ విద్య కొరకు పాటుపడిన జ్యోతిబా పూలే అందరికీ ఆదర్శనీయుడని జిల్లా రెవెన్యూ అధికారి పుష్పమణి అన్నారు. గురువారం జ్యోతిబా పూలే 197వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జ్యోతిబా పూలే చిత్రపటానికి డిఆర్ఓ పుష్పమణి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థికంగా గాని, సామాజికంగా గాని ఒక చైతన్యవంతమైన జీవితం సాగించేందుకు చదువు చాలా అవసరమని మహాత్మా జ్యోతిబా పూలే ఆనాడే చెప్పారని ఆమె పేర్కొంటూ ఆయన చెప్పడమే కాకుండా దాన్ని ఆచరించారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్ నాగరాణి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఉద్యాన శాఖ డీడీ రామ్మోహన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్ సత్యనారాయణ, పశుసంవర్ధక శాఖ జీడీ జి నెహ్రూబాబు, ఆర్ఐఓ ప్రభాకర్ రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు బాబ్జీ దేవికిరాణి, ఎన్జీఓ నాయకులు చోటగిరి శ్రీనివాస్, దేవరకొండ వెంకటేశ్వర్లు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ గారు కూడా ఈరోజు మనం ఈ రిజర్వేషన్ లేదు, నా స్త్రీ స్వాతంత్ర మనర్హతి అని చెప్పేసి ఒక పెద్ద నిర్ణయం చెప్పాడు. బట్ అది కరెక్ట్గా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఒక చైతన్యవంతమైన జీవితం జీవించాలి అంటే కనుక ఆ మనిషికి చదువు అనేది చాలా అవసరమని ఎప్పుడో 200 ఏళ్ల క్రితటే ఆయన మనకి చెప్పారు. చెప్పడమే కాదు, ఆచరించి చూపించారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సావిత్రిబా పూలే అని వారి సతీమణి ప్రపంచంలోనే మొట్టమొదటి స్త్రీ అధ్యాపకురాలు. ఆమెను తయారు చేసింది కూడా ఆయనే. ఆయన ఊరికే మాటలు చెప్పడం కాదు, స్త్రీ సమానత్వం అనేది ఆచరణలో చూపించారు. మీరు చదువుకునే ఉంటారు, అయినప్పుడు ఒకసారి గుర్తు చేస్తాను. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత అందరికీ చదువు చెప్పాలనే ఉద్దేశంతో ఆమెని చదువు చెప్పడానికి పంపించేవాడు. ఆ రోజుల్లో చదువు ఆడవాళ్ళకి నిషిద్ధం. అయినప్పటికీ కూడా ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి అని చెప్పేసి ఆమెనే గురువుగా పంపించేవాడు. మహాత్ముడు, అందుకనే ఆయనకి మహాత్మా జ్యోతిబా పూలే. ఆయన కూడా చాలా కష్టాలు పడి చదువుకున్నారు. మేము అట్లా ఊరికే గవర్నమెంట్ కాలేజ్లో ఫ్రీగా చదవలేదు. ఆ రోజుల్లో చదువు అనేది ఫీజులు కట్టి చదువుకోవాల్సిందే. ఎవరో ఒకళ్ళు విద్యాదాతలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆశ్రయించి చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నారు చదువుకున్నారు. అరాచక వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బడేటి చంటి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర కార్యక్రమం లక్ష్య సాధన దిశగా కొనసాగుతోంది. 32వ డివిజన్ అమీనాపేట కోదండ రామాలయం వద్ద నుండి నిర్వహించిన కార్యక్రమంలో బడేటి చంటి, ఇడా మాజీ చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి బాలరాం పాల్గొన్నారు. ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేసి ఆయా పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రానున్న ఎన్నికల్లో కూటమిని ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ వైసీపీ అరాచక ప్రభుత్వానికి చర్మగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అందులో భాగంగా వారిని పూర్తి స్థాయిలో చైతన్యవంతులు చేసే బాధ్యత కూటమి తీసుకుందని, కూటమి ప్రభుత్వం అధికారంలో కొలువుదీరేందుకు ప్రజా సహకారం అవసరమని అన్నారు. ఇప్పటికే వైసీపీ అసమర్థ పాలనతో విసిగిపోయిన ప్రజలు సమర్థవంతమైన పాలన కోరుకుంటున్నారని, ఇది అనుభవజ్ఞులైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. ప్రజా ఆశీర్వాదంతో రానున్న ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యం వెల్లివిరిసేలా రంజాన్ వేడుకలు నిర్వహించుకోవాలని బడేటి చంటి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పెద్దిపోయిన శివప్రసాద్, జనసేన నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, 37వ డివిజన్ కార్పొరేటర్ నాయుడు పృథ్వీ శారద, 32వ డివిజన్ ఇన్ఛార్జి నాయుడు సోము, గునుపూడి రవి, శ్రీనివాస్ నాయుడు, లక్ష్మణ్ నాయుడు, జిలాని, జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ గార్పాటి ప్రేమ్ మరియు టీడీపీ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నుంచి మొలిచి తిరుగుబాటు మనదిరా, ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా, వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని, ఓటు వేసి నీ చెయ్యే వేటు వేస్తుందని, ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా, స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా. తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావం
సంకల్పయాత్రలో భాగంగా మరి అమీనాపేట ఏటిగట్టు తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళాలని ఒక నినాదంతో ఏదైతే ప్రతి ఒక్కరిని కలుగుతున్నామో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రజా చైతన్యం కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని గెలిపించవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మంచి సమాజం కోసం ఏదైతే స్నేహం హస్తం అందించి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే మోడీ గారు స్నేహం హస్తం అందించారో ఈ 3 కూటములను కూడా గెలిపించవలసిన బాధ్యతను ప్రజలందరూ కూడా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి అంటే ప్రజలు గెలవాలి అనే నినాదాన్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్తున్నాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. తప్పనిసరిగా ఈ దఫా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. తప్పనిసరిగా అదే జరుగుతుంది. ఈ కూటమి ఘన విజయం సాధించి రేపు ప్రజలకే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కూడా ఒక నిదర్శనంగా చూపిస్తారని సందర్భంగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. మరి ఈ రంజాన్ ప్రజల మనసుల్లో వెలుగులు నింపాలి. తప్పనిసరిగా ముస్లిం సోదరులందరికీ కూడా ఏదైతే రంజాన్ ఉపవాసాలు చేసి ఈ రోజున అందరూ కూడా పండుగ వాతావరణంలో పండుగ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, సమాజం బాగుండాలని వాళ్ళు ఏదో ఉపవాసాలు చేశారు, వాళ్ళు కోరుకున్న కోరికలు అల్లా తీరుస్తారని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఐకమత్యంతో మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, సమసమాజ నిర్మాణ కృషివలుడు మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాల మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ కులాల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. శ్రీరామ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీసీ నగర అధ్యక్షులు లక్కోజి గోపి ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే 197వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. జ్యోతిబా పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే ఆళ్ల నాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాదరావు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్మా జ్యోతిబా పూలే విద్యా వ్యాప్తికి విశేష కృషి చేశారని, ఆయన చేసిన త్యాగాలు, కృషి వల్లే నేడు బీసీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. పూలే బాటలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పయనిస్తూ ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో అనేక పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీఎల్ జిల్లా అధ్యక్షులు గంటా ప్రసాదరావు, రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు చనుమోలు అశోక్ గౌడ్, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచెం మైబాబు, కార్పొరేటర్ కలవకొల్లు సాంబా తదితరులు పాల్గొన్నారు. చూడు నమస్కారం. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా 197వ జయంతి సందర్భంగా ఈరోజు ఆళ్ల నాని గారు ఆధ్వర్యంలో మా బీసీలందరం కూడా ఆయనకి పూలమాలలు వేసి ఆయన గుర్తు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మహిళలు ప్రతి ఒక్కరిని కూడా వెలుగులోనికి తీసుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిదని మళ్ళీ ఆయన గుర్తు చేసుకోవడం అనేది మా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా జగనన్న మాకు ఇదే మంచి స్థానం కల్పించి ఎన్నో నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఆయన మళ్ళీ కూడా మాకు ఇదే మంచి స్థానం ఇస్తారని మేము అందరినీ కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఆయన స్మరించుకోవడం జరిగింది. గౌరవ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని గారు నివాసం వద్ద ఇక్కడ అందరం కలిపి బీసీలు అందరం కలిపి కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన్ని మహాత్మా జ్యోతిరావు పూలే గారిని స్మరించుకోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన అడుగుజాతల్లో జరిగినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియదు. మీరు రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్రేమని మా బీసీల మీద ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్రమంతా కూడా వాడవాడల మార్గదర్శకులు, భావితరాలకు బాట వేసిన బీసీ, ఎస్సీ మైనారిటీలకి ఎంతో ఒక బ్రహ్మాండం వంటి ఒక స్ఫూర్తిప్రదంగా చేసిన
జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలు ఉప ముఖ్యమంత్రి శ్రీ ఆళ్ల నాని గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరం. ఈరోజు సోదరులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే బీసీలందరూ కూడా రేపొద్దున అభివృద్ధి పదం వైపు వెళ్ళాలి అంటే ఎప్పుడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏదైతే బీసీలకు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే భావి తరాల భవిష్యత్తుకి, మన పిల్లల భవిష్యత్తుకి బీసీల యొక్క ఉన్నతిని, బీసీల యొక్క గౌరవాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ మరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 నియోజకవర్గాలు గెలిపించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈరోజు జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతిని ప్రతి వాడవాడలా చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు బ్రహ్మాండం వంటి కార్యక్రమాలు బీసీలు ఈ రోజున ఉత్సాహంగా ముందుకెళ్తున్నారంటే అది జ్యోతిరావు గారి పూలే గారి యొక్క ఆయన స్ఫూర్తి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏలూరులో 30 బీసీ కులాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన మా నాన్నగారిని గెలిపించుకోవడానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ రోజు నుంచి మేము ప్రతి బీసీ ఇంటికి మేము బృందాలుగా వెళ్ళడానికి ఈ రోజున పాజిటివ్ ఓటు ఆవిష్కరణ జరిగింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం. మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధ పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోట ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు, మన ఆళ్ల నాని. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్.
త్వరలో విడుదల కానున్న లవ్ మౌళి చిత్రం యూనిట్ ఏలూరులో సందడి చేసింది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఎస్వీసీ సినిమాస్కు లవ్ మౌళి హీరో నవదీప్, హీరోయిన్లు పంకురి గిద్వాని, భావన సాగి, పాటల రచయిత అనంత్ శ్రీరాములు చేరుకున్నారు. సినిమా హాల్లో లవ్ మౌళికి సంబంధించిన టీజర్ను ప్రదర్శించారు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో హీరోయిన్లు సినిమా ప్రమోషన్ గురించి వివరించారు. ప్రేక్షకులతో సరదాగా గడిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో హీరోయిన్లు మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో లవ్ మౌళి చిత్రం రూపొందిందని, అద్భుతమైన ప్రేమ కావ్యంలా ఉంటుందని చెప్పారు. సినిమా బాగా వచ్చిందని, డిఫరెంట్గా ఉంటుందని అన్నారు. సినిమా చూస్తున్నంతసేపు హాలిడేలా ఎంజాయ్ చేయవచ్చునని తెలిపారు. సినిమాలను ఏలే ఊరు ఏలూరని, మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారని, లవ్ మౌళి సినిమాను విజయవంతం చేయాలని ప్రేక్షకులను వారు కోరారు. ఎస్వీసీ సినిమాస్ మేనేజర్ సునంజన్ ప్రసాద్, అభిమాన సంఘ నాయకులు కట్టా ఆది చిత్ర యూనిట్ ను ఆహ్వానించారు. సో చాలా మంచి 26th అసలు మిస్ అవ్వదు. సో తప్పకుండా చూడండి. ఈ ఎలక్షన్ వేడిని ఇంకా పెంచడం. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఏలూరు అందరూ సూపర్ శరత్ గారు అంటే ఒక మంచి సినిమా తీసామని మాకు బాగా నమ్మకం. సో మనం రిలీజ్ అయిన తర్వాత వెళ్ళి చూడండి అని అనడం కంటే ముందు నుంచే మనం ట్రైలర్లో ఉన్న బ్యూటీని ఊరూరు తిరిగి వాళ్ళకి చూపించి కొంచెం సినిమా గురించి పాయింట్ గురించి మాట్లాడి మీడియాతో కూడా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి సినిమా అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం అండి. ఇంత మునుపు ఎవరు చేయలేదు. థియేటర్ ట్రైలర్ రిలీజ్ అని 1-2 ప్లేసుల్లో చేశారు, కానీ ఆల్మోస్ట్ 7 సిటీలకు తిరుగుతున్నాం ఆంధ్రాలో. దాని తర్వాత తెలంగాణ సైడ్ కూడా వెళ్తాను. ప్రస్తుతం నిన్న హైదరాబాదు, వైజాగ్, పిఠాపురం గుడికి వెళ్ళాను. నిన్న కాకినాడ, ఏలూరు, దీని తర్వాత గుంటూరు అండ్ విజయవాడ వెళ్తున్నాం. ప్రెస్ మీట్లో పాట పాడుతున్నా హీరో. సో నా ఫస్ట్ సినిమా ఉంది అండ్ యాజ్ అ సైడ్ సైడ్ చాలా తెలుగు నేర్చుకున్నాను, బట్ చాలా గ్యాప్ ఇచ్చే వారికి కొంచెం ఒక ఆత్రేయ గారికి అభినందనలాగా, అలాగే వేటూరు గారికి గీతాంజలి లాగా అనంత శ్రీరామ్కి లవ్ మౌళి మిగిలిపోతుందని నేను పూర్తిగా నమ్ముతాను. ఇలాంటి సినిమాలు చూడాలి, చూపించాలి. మన తెలుగు సినిమా స్థాయి ఇది అని నిరూపించడానికైనా పాత్రికేయ మిత్రులు ఇలాంటి సినిమా గురించి మంచి మంచి శీర్షికలు పెట్టి, లవ్ మౌళి అలాంటి ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన సినిమా, అలా అని చెప్పి ఉద్బోధనలు చేసేదేమీ కాదు, అద్భుతమైన వినోదాన్ని అందిస్తుంది. ఇందాకే నేను చెప్పినట్టు ఈ సంవత్సరం 2 హోలీలు, 1 హోలీ, 2 లవ్ మౌళి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీలకు చెందిన వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 30వ డివిజన్కి చెందిన 100 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఆళ్లనాని సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ నాయకులు మోదుగ పుల్లారావు, ఏపీ బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు బి సాయిబాబు, సుబ్బలక్ష్మి, బిఎస్ఎన్ మూర్తుల ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి ఆళ్లనాని వైసీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంజు మైబాబు, కార్పొరేటర్ కలవకొల్లు సాంబా తదితరులు పాల్గొన్నారు.
త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఏలూరులోని మాలమహాసేన రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెన్నకేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ధనికుల ఇళ్లకు దీటుగా చంద్రబాబు నాయుడు 11 లక్షల టిట్కో గృహాల నిర్మాణం చేపట్టి 80% పైగా పూర్తి చేశారని చెప్పారు. పేదవారి నుంచి చంద్రబాబు నాయుడు డబ్బులు వసూలు చేస్తున్నారని, తాను అధికారంలోకి వస్తే టిట్కో గృహాలను ఉచితంగా ఇస్తానని గత ఎన్నికల సమయంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదని అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల ఇళ్లు ఇచ్చానని, ఇంటి నిర్మాణ ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుందని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1,50,000 ఎన్ఆర్జీఎస్ ద్వారా 30,000 రూపాయలు మాత్రమే లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చి చేతులు దులుపుకుంటుందని అన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా జగన్ వ్యవహార శైలి ఉందని ఆయన దుయ్యబట్టారు. ఇచ్చిన ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేయించామని, బ్యాంకుల్లో రుణాలు కూడా పొందవచ్చునని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అవాస్తవమని తేలిపోయాయని అన్నారు. ప్రజలను మళ్లీ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి కుయుక్తులకు అడ్డుకట్ట వేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో పార్టీ చీఫ్ అడ్వైజర్ పగిడిపల్లి రాజారావు, నాయకులు లింగలగుంట రామలింగం, నల్లాపు జాలారావు, ఆకునూరి మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ నేను ఒక విషయం మీద ఈరోజు మీకు ఇష్టం లేదు, పేదవాడి ఓటు మాత్రమే కావాలి, ఆ ఓటు కోసం మీరు మందు, మద్యం, గంజాయి ప్రతి ఒక్కటి పేదవాడి పిల్లవాడికి కూడా అలవాటు చేసి మీ జెండాలు మోసే విధంగా తయారు చేసుకొని వాళ్ళ నిరాక్షరాస్యులను చేసి వాళ్ళకి చదువు లేకుండా చేసి విద్యని వైద్యాన్ని దూరం చేసి పేదరికాన్ని ఇంకా పేదరికంలోకి నెట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు 24 ఎన్నికల్లో మిమ్మల్ని ఇంటికి పంపటం తథ్యం. ఆంధ్రప్రదేశ్ ఓటర్లారా ఒక్కసారి గమనించండి. పేదవాడిని ఇంకా పేదరికంలో నెట్టేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు ఆలోచనను గమనించండి. దీన్ని గమనించి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ గారికి ఓటు వేయడానికి వీలు లేదు. ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి ఓట్లు వేయండి, ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీకి ఓట్లు వేయండి, లేదంటే మీ ఇష్టం వచ్చిన పార్టీలకైనా వేసుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పంపించాల్సిందే. గుర్తుంచుకోండి పేదలారా. జై భీమ్. ఒక ఎమ్మెల్యేకి, ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యేకి ఎన్నికల ఖర్చు నిమిత్తం 40 కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టడం కోసమే పేదవాడికి ఇళ్ళు అనే పథకాన్ని తీసుకొచ్చావు తప్పిస్తే ఈ ఇళ్ళు కట్టాలనే ఆలోచన నీకు ఏ కోసమైనా లేదు. ఒకవేళ కనుక ఉండి ఉన్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,50,000కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు ఇచ్చి ఇళ్ళు కట్టుకోమని చెప్పాలి. అప్పుడు పేదవాడు అప్పు లేకుండా ఇళ్ళు కట్టుకునే పరిస్థితి వచ్చి ఉండేది. మీరేం చేశారు? డబ్బులేమో కేంద్రానికి, పేరు మాత్రం జగన్ అన్నది. అంటే చూడండి, అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం ఇదేనేమో. పేరేమో జగన్ అన్నది, డబ్బులేమో కేంద్ర ప్రభుత్వానికి. ఎక్కడైనా సరే ఈ డబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఎక్కడన్నా చెప్పారా? చెప్పలేదు. మేము 32 లక్షల ఇళ్ళు ఘనంగా చెప్తున్నాం, 32 లక్షలు ఇచ్చామని చెప్పేసి. చూడండి, అక్కడ ఒక పక్క టిట్కో ఇళ్ళు ఉంటాయి, అవి దిష్టి బొమ్మలాగా అలాగే పెట్టి మీరు ఈ ముందు పక్క పందుల నివాసం ఉండే చిన్న చిన్న గుడిసెలంత బిల్డింగ్లు, చిన్న గదులు కట్టి భార్యాభర్తలు 2 పిల్లలు అనుకుంటే ఎక్కడ పడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి మీరు చెప్పండి. మీది ఎంత స్వార్థపరులంటే మీరు మీ ఇంట్లో, మీ తాడేపల్లి ప్యాలెస్లో ఒక బాత్రూమ్ 6 సెంట్లో కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. పేదవాడికి మాత్రం 1 సెంట్లో ఇల్లు కట్టించిస్తున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? పేదవాడికి దీన్ని అర్థం చేసుకోవట్లేదా? అర్థం చేసుకోవడానిక మీ ఉద్దేశం కూడా. పైగా జమీందారులకి పేదవాడికి పోటీ పెట్టండి. నేను పేదవాడిని, అవతల వాళ్ళు జమీందారులు, నేను పేదవాడిని మీరు నన్ను పేదవాడికి ఆదరించండి అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా పేదవాడు? మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు మీకేమైనా ఆస్తులు ఉన్నాయా? మీకు ఎక్కడైనా ఇళ్ళు ఉన్నాయా? మీకేమైనా పొలాలు పుట్టలు ఉన్నాయా? ఎటువంటివి లేవు. మీ నాన్నగారు 2004లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి మొన్నటి వరకు బెంగళూరులో 32 ఎకరాల్లో
ప్యాలెస్ కట్టారు దాదాపు 500 కోట్ల రూపాయలతోటి. హైదరాబాదులో 18 ఎకరాల్లో ప్యాలెస్ కట్టారు దాదాపుగా 300 కోట్ల రూపాయలతోటి. తాడేపల్లిలో ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందే మీరు దాదాపు 24 ఎకరాల్లో 400-500 కోట్ల రూపాయలతో మళ్ళీ అక్కడ ప్యాలెస్ కట్టారు. మీరు ఎలా పేదవాళ్ళు? అవతల వాడు జమీందారులు కాదు, నాకు అనవసరం. మీరు ఎలా పేదవాళ్ళు? 3 చోట్ల 300-500-1500 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టి మీరు అందులో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుని మీ బాత్రూమ్ ఖరీదు కూడా దాదాపు 1 కోటి రూపాయలు ఉంటుంది. కానీ 1,50,000 రూపాయలతోటి సెంటు స్థలంలో పేదవాడు ఇల్లు కట్టుకోవాలని చెప్పి హుకుం జారీ చేసి, నేను పేదవాడిని, పేదవాళ్ళ పక్షపాతిని, నేను షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి, బీసీలకి, ముస్లింలకి, వీళ్ళంతా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా ముస్లింలు, నా 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 అని గుండెలకు వేసుకొట్టుకునే హక్కు నీకు ఎక్కడది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడిగా ప్రశ్నిస్తాను. అంటే జ్యోతిబా పూలే 197వ జయంతి కార్యక్రమం సందర్భంగా గురువారం ఏలూరులోని పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కిషోర్ అధ్యక్షతన జ్యోతిబా పూలేకి ఘన నివాళులర్పించారు. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బి సోమయ్య తొలుత జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాలలు వేశారు. కార్యక్రమానికి విచ్చేసిన మిగిలిన సభ్యులు పూలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ, జ్యోతిబా పూలే 197వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని, ఆయన మహారాష్ట్రకు చెందిన భారతీయ సామాజిక కార్యకర్త అని, కుల వ్యతిరేక సంఘ సంస్కర్త అని తెలిపారు. ఆయన అంటరానితనాన్ని, కుల వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేసిన మహానుభావుడని చెప్పారు. కులం పేరుతో మనుషుల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం చేసే పార్టీలను, ముఖ్యంగా బీజేపీ, దానికి వత్తాసు పలుకుతున్న పార్టీలను ఓడించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, త్యాగమూర్తుల ఆశయాలు నిలుపుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె సత్యనారాయణ, జి గోపి, శారద, ఎం సత్యం, సింహాచలం త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. రోజు మహాత్మా జ్యోతిబా ఫులే గారి 197వ జయంతి. మనందరికీ తెలుసు, మన తల్లిదండ్రులు మరణించిన తర్వాత మనం కూడా క్రమేపీ మర్చిపోతాం. కానీ 197 ఏళ్ల క్రితం జన్మించినటువంటి జ్యోతిరావు పూలే గారిని ఈ రోజుకి మనం స్మరించుకుంటున్నామంటే, కొంతమంది తమ కుటుంబాల కోసమే జీవిస్తూ ఉంటారు. ఇతర శూద్ర మహిళలు, శూద్రులకి చదువు ఉండకూడదు, వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళు బళ్ళోకి రాకూడదు అని అంటే వాళ్ళిద్దరూ కలిసి బళ్ళు ఏర్పాటు చేసి శూద్రులు, శూద్ర మహిళలకు కూడా చదువు చెప్పించడం కోసం చాలా ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో అనేక దాడులు ఎదుర్కొన్నారు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు ఈ రోజుల్లో, ఇప్పుడు ఎన్నికల సమయంలో, ఇప్పుడు ఆయన ఏదైతే ఆశించారో ఆ సామాజిక న్యాయాన్ని తూట్లు పొడిచి, ఆ సామాజిక న్యాయాన్ని ఎంతో కొంత అందిస్తున్నటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసి, మళ్ళీ పాతకాలంలో బ్రాహ్మణులు మాత్రమే చదువు చెప్పాలి, లేదా మొత్తం ఆధిపత్యంగా ఉండాలి, క్షత్రియులు మాత్రమే రాజ్యాలు ఏలాలి, వైశ్యులు మాత్రమే వ్యాపారం, వ్యవసాయం చేయాలి అనేటువంటి పాతకాలపు నాటి మనువాదపు ధర్మ శాస్త్రాన్ని తిరిగి నిర్మించాలి, మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని చెప్పి ఇప్పుడున్నటువంటి బీజేపీ పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టడమే మనం జ్యోతిబా ఫులే గారికి ఇచ్చే నిజమైన నివాళి. అందరికీ చదువు కోసం, అందరికీ సామాజిక న్యాయం కోసం మనం పోరాటమే అందుకు ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుంది. అందుకు మనందరం కూడా పూలే గారి ఆశయాలకి కంకణబద్దులు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముస్లింలు రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పట్టణ శివార్లోని బైనేరు సమీపంలో ఉన్న ఈద్గా మైదానం వద్ద ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బిల్లాల్ మసీద్ ఇమాం హైదర్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ముస్లింలకు పవిత్ర గ్రంథమైన ఖురాన్లోని కొన్ని వ్యాఖ్యలను చదివి అర్థాన్ని వివరించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మసీద్ ఇమాం హైదర్ అలీ మాట్లాడుతూ రంజాన్ పండుగ విశిష్టతను వివరించారు. అదేవిధంగా రంజాన్ ఉపవాసాల ప్రత్యేకతను తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మతస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
جزاء والإنس ثم استقاموا تتنزل عليهم الملائكة لا يسمعون فيها سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر ورحمة الله سيدنا ومولانا محمد يوم المحشر ఇవాళ మన అందరూ ఈద్గాలో ఈదుల్ ఫిత్ర్ నమాజ్ అదా చేయడానికి వచ్చాం. దేనికి అంటే ఒక నెల మొత్తం ఉపవాసం ఉండి దేవుడు ప్రార్థన చేసి అన్ని కష్టాలు భరించి మేము ఇవాళ దేవుడు బహుమతి ఇస్తారు, దానికి తీసుకోవడానికి మేము అందరూ ఈద్గాలు వచ్చాం. మన ముస్లిం ఇస్లాం ధర్మం ప్రకారం ఏ ప్రార్థన అయినా సరే మన అందరు పేదలు డబ్బు లేని వారికి ఏ బాధ అయినా ఏ ఆకలి అయినా సరే దానికి తెలుసుకోవడానికి దేవుడు మనకి రంజాన్ పండుగలో ఉపవాసం పరిచయం చేశారు. మన అన్ని తెలుసుకుని ఉపవాసంలో పేదోరికి డబ్బు లేని వారికి ఆకలిలో ఉన్న వారికి అందరికీ సహాయం చేస్తే మనతో పాటు వాళ్ళు కూడా మన ఈద్లో కలుస్తారు, వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు అని మనకి దేవుడు ఈ ఈదుల్ ఫిత్ర్ నమాజ్ చేయడానికి పరిచయం చేశారు ఇస్లాం ధర్మంలో. అది అదా చేయడానికి వచ్చాం. మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. దేవుడు ఎప్పుడైనా అలాగే ఆనందంగా కలిసిమెలిసి ఉండాలని దేవుడితో కోరుతున్నాము. పెదవేగి మండలం ముండూరు గ్రామంలో గల శ్రీ యజ్ఞవాల్కి రాజాశ్రమం నందు ఈ నెల 14, 15, 16 తేదీల్లో అఖిల భారత మహాసభలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆశ్రమం పీఠాధిపతులు శ్రీకృష్ణ శరణానంద భారతి స్వాములు తెలిపారు. గురువారం యజ్ఞవాల్కి రాజాశ్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెదవేగి మండలం ముండూరు గ్రామంలో 1958వ సంవత్సరంలో ప్రభానందగిరి స్వామి వారిచే ఈ ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అఖిల భారత మహాసభలు నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగా ఈ సంవత్సరం 66వ వార్షికోత్సవ అఖిల భారత మహాసభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆశ్రమాధిపతులు పాల్గొంటారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెస్స రూపానంద స్వామి, పరమానంద స్వామి పాల్గొన్నారు. సంస్థాపించారు. అప్పటి నుండి కూడా ప్రతి ఏడాది వార్షికోత్సవం జరుగుతున్నాయి. నేటికి 66వ వార్షికోత్సవం నేడు జరగబోయేది. 66వ వార్షికోత్సవం ఏప్రిల్ నెల 14, 15, 16 తేదీలు ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో అఖిల భారత సభలు ఈ యాజ్ఞవల్క రాజాశ్రమంలో నిర్వహింపబడుతున్నాయి. కాబట్టి మేము ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ తెలియజేయడం ఏంటంటే ప్రజలందరికీ ఇటువంటి సమాచారాన్ని తెలియజేసి మన ధర్మ రక్షణార్థం అందరూ కూడా నడుము కట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మేము శ్రీకృష్ణ చరణానంద భారతి స్వాముల వారం శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రమ పీఠాధిపతులు, అదేవిధంగా భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులుగా చేస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కేంద్ర జాతీయ సంస్థల్లో ప్రతినిధులుగా పనిచేస్తున్నాం. కేవలం ధర్మ రక్షణార్థన మా యొక్క ఉద్దేశం దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేయటం. అదే దేవాలయాలు ఎక్కడైతే సరైనటువంటి ధూపదీపాలు లేకుండా ఉన్నాయో అటువంటి దేవాలయాన్ని కూడా పరిరక్షించడం కూడా మా ప్రధాన దెందులూరు వైసీపీకి ఎన్నికల వేళ భారీ షాక్లు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. వైసీపీ పార్టీని వీడి ఇటీవల కొన్ని వందల మంది చింతమనేని ప్రభాకర్ నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న దెందులూరు వైసీపీ నాయకులు తాజాగా గురువారం ఉదయం పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ ఎంఆర్సీ కాలనీకి చెందిన టీడీపీ వార్డు మెంబర్ బాలిన శివ వైసీపీలో చేరడంతో కొంత ఉపశమనం పొందారు. టీడీపీ వార్డు మెంబర్ వైసీపీలోకి చేరారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసి ఆనందించారు.
అయితే ఆ ఆనందం వారికి కొన్ని గంటలు కూడా నిలబడకుండానే వైసీపీలో చేరిన వార్డు మెంబర్ శివ ఆ పార్టీలో ఇమడలేక తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. దుగ్గిరాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ని కలిసి వైసీపీ నాయకుల ఒత్తిడితో అయిష్టంగానే ఆ రోజు ఉదయం పార్టీని వీడానని, తనకు వైసీపీలోకి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదని, సొంత పార్టీ నాయకులకే అక్కడ విలువ లేదని, అందుకే తిరిగి టీడీపీలో చేరాలని స్వచ్ఛందంగా వచ్చినట్లు బాలినేని శివ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొనగళ్ల శివమణిగౌడ్, టీడీపీ నాయకులు మేకా కనకరాజు, పామర్తి నాగభూషణం, ఆనపనేని సురేష్, పరస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శివ మా పంచాయతీ వార్డు నెంబరు. మా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే దాన్ని కూడా వదిలిపెట్టుకోకుండా మరి ఈ రోజున శివనే కండవేయటం, మళ్ళీ కొద్ది గంటల్లోనే మా సురేష్తో మాట్లాడి సురేష్ మళ్ళీ శివనే మా ప్రెసిడెంట్ గారిని తాసచ్చినారాయణ అందరం తీసుకుని నా దగ్గర రావటం, ఇది ఈ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంటు. ఈ పార్టీకి ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. ఎవరో కొంతమంది స్వార్థపరులు స్వార్థ రాజకీయాలు చేయడానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారే తప్ప నిజంగా తెలుగుదేశం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు మరి ఒక్కరోజు 24 గంటలు అంటే ఒక్క నిద్ర కూడా వైఎస్ఆర్ పార్టీ అని చేయకోకుండా వెనకొచ్చాడంటే మరి శివని మళ్ళీ మా కుటుంబంలో మేము కలుపుకున్నాం. మనం 10 మందికి సేవ చేయడానికి నేను నెంబర్గా ఆన్లైన్లో గెలిపించారు. తప్పకుండా ఎదురుకు వెళ్ళమని అందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అదేవిధంగా గార్లమూడి నుండి మేడుకొండ సురేష్ మరి ఈ రోజున మా పార్టీలోకి రావడం జరిగింది. 2019 ముందే మేడుకొండలో కొన్ని కుటుంబాలు మరి నా దగ్గర నుంచి పోయాయి. 19 వరకు కూడా వీళ్ళంతా మా పార్టీ వాళ్ళే. కానీ మరలా ఇప్పుడు కొంతమంది ఊళ్ళో లేని వాళ్ళు వచ్చి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి బాధ కలిగి మళ్ళీ మా పార్టీలో రావడం జరిగింది. మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ నియోజకవర్గంలో మీ అందరి యొక్క కోరిక మేరకు, మీ అందరి యొక్క ఆలోచన మేరకు మరలా నాకు ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశం మీరు కలిగించబోతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర రైతులు మేలు రకమైన వ్యవసాయ విత్తనాలను ఎంచుకున్నట్లయితే లాభాలను అధికంగా పొందవచ్చునని పెద్దవేగి మండలం కె కన్నాపురం రైతు బి ఆంజనేయులు తెలిపారు. గురువారం పెద్దవేగి మండలం కె కన్నాపురం గ్రామంలో రైతు పండించిన వివంతా సీడ్స్ వారి హైబ్రిడ్ పుచ్చకాయల పంటను రైతులు, కంపెనీ వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వివంతా సీడ్స్ కంపెనీ వారు రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతులు నాణ్యమైన గింజలను ఎంపిక చేసుకున్నప్పుడే వారు లాభాల బాట పడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివంతా సీడ్స్ కంపెనీ సిబ్బంది కిషోర్, పి వెంకటేశ్వరరావు, ముస్సే శ్రీను, రైతులు పాల్గొన్నారు. అందరం పుచ్చ 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. నమ్మన్ను రఫేల్ 2 వెరైటీలు పుచ్చ, నల్లకాయ. నమ్మన్ను రఫేల్ 2 పుచ్చ వెరైటీ 55 నుంచి, వేసవకాలం అయితే 55 నుంచి 60 రోజులు మధ్యలో కటింగ్ ఉంటుంది. కాయలు కూడా అందరికి దిగుబడి మంచిగా వస్తుంది. ఎకరానికి పెట్టుబడి ఇంచుమించు 50 నుంచి 70,000 దాకా అవుతుంది. అందరం జాగ్రత్తగా చేసుకుంటే మంచి రేట్. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మంచి రేట్లు నిలబడి ఉన్నాయి. సంవత్సరం పొడుగు అందరం జాగ్రత్తగా చేసుకుంటే అందరికి మంచి రేట్లు వస్తాయి. ఎకరానికి వేసవకాలం అయితే 12 నుంచి 20 టన్నుల మధ్యలో ఫస్ట్ కటింగ్ వస్తుంది. సెకండ్ కటింగ్ వచ్చి ఒక 4 టన్నులు 5 టన్నులు వస్తుంది. మొత్తం టోటల్గా ఎకరానికి 24-25 టన్నులు వస్తుంది నల్లకాయ. అందరం జాగ్రత్తగా చేసుకుంటే అందరికి బాగుంటుంది. మార్కెట్ ఎలా ఉంటే అందరు రైతులకి లాభాలు ఉంటాయి. ఈరోజు మా కంపెనీ మీటింగ్ కి పిలవగానే వచ్చిన ప్రతి రైతు సోదరులకు చాలా థ్యాంక్స్ అండి. నా పేరు కిషోర్ కుమార్. నేను వివంటా సీడ్స్ రీజనల్ మేనేజర్ని. వివంటా సీడ్స్ బెంగళూరు కంపెనీ. ఇది గత 25 సంవత్సరాల నుండి అన్ని రకాల వెజిటబుల్ విత్తనాలతో పాటుగా పుచ్చ, పాప్కార్న్ మరియు వేరే ఇంకా మనకు ఎండుమిర్చి రకాలను కూడా అందిస్తూ ఉంటుంది. గత 25 సంవత్సరాల నుండి సొంత R&D డెవలప్మెంట్తో ఎలాంటి కంపెనీలకు మనం సీడ్ అనేది తీసుకొచ్చుకోకుండా మన సొంత విత్తనాల తయారీతో రైతులకు అందిస్తున్నాం. ఈ రోజు మనం ఇక్కడ పంట క్షేత్రాన్ని చూడడానికి వచ్చిన నమన్ అనే వెరైటీ అనిల్ గారు వేశారు ఇక్కడ. ఈ వెరైటీ అనేది
వర్షాకాలంలో 65 నుండి 80 రోజుల్లో క్రాప్ అనేది వస్తుంది. ఎండాకాలంలో వచ్చేసి 55 నుండి 65 రోజుల్లో పూర్తవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఇంటికి పథకాలు జగన్ గణతే మరోసారి ఆశీర్వదించండి. కార్యకర్తల సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వెల్లడి. పవన్ వ్యాఖ్యలు హాస్యాస్పదం, తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు. మీడియా సమావేశంలో చంద్రబాబు పవన్లపై ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్. ఎన్నికల దృష్ట్యా సెబ్ అధికారులు సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి. సమీక్షా సమావేశంలో ఎస్ఈబీ జాయింట్ కమిషనర్ టి నాగలక్ష్మి. నగరంలో అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు. శాంతి, సమానత్వం, సోదర భావాలకు పునాది వేసే పండగని పేర్కొన్న ముస్లిం పెద్దలు. ఎన్నికల సునామీలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయం. ప్రచారంలో టీడీపీ మేనిఫెస్టో పత్రాలను అందిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్న బడేటి చంటి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.